అమ్మ ఈ పొద్దు ఫస్ట్ శ్రావణ మాసం శుక్రవారము పూజలు గీజలు లేవు మా ఇంట్లో. ఎందుకంటే మనవరాలకు అమ్మ తల్లి అయ్యింది, కూర్చుండే మనవరాలకే. ఇంకా ఈ అమ్మ తల్లి దిగినంత వరకు పూజల్లో అయ్యిందా. కానీ పూజ కంటే ఫస్ట్ శుక్రవారమే ఆ అమ్మ మా ఇంటికి వచ్చిందన్న సంతోషమే ఎక్కువ ఉంది. ఎవరికన్నా తల్లి అమ్మ తల్లి అయితే మాత్రం పిల్లలకి ఇట్లా యాపాకు అంతా ఇట్లా తీసేసి తెల్లని గుట్ట మీద వేసి ఈ ఆకు 3 రోజులకు ఒకసారి మార్చేయాలి. 3 రోజులకు ఒకసారి తీసేసి ఏమన్నా బావిలో కానీ ఏమన్నా కుంటలో నీళ్ళు ఉంటాయి చూడు, ఆడ కానీ వేసేయాలి. మళ్ళీ తొక్కు నీళ్ళు ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఈ ఆపాకు 3 రోజులకు ఒకసారి మార్చేయాలి. ఇలా వేసి ఆకు ఇలా పరిచేసి ఈనలన్నీ తీసి మళ్ళీ దీని మీద వేయాలి. వరుస తెల్లటి గుడ్డ ఇలా ఇలా వేయాలి. ఇలా వేసి దీని మీద పండబెట్టాలి. ఈ ఆకు 3 రోజులకు ఒకసారి మార్చేయాలి, తీసేయాలి. ఈ ఆకు తీసి ఏమన్నా బావిలో కానీ పారే నీటిలో కానీ ఎత్తుకొని పోయి కలిపి వేసేయాలి. ఆకు మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేసుకోవాలి. ఒకవేళ 5 రోజులు దిగిపోతే 3 రోజులకు మార్చి మళ్ళీ 5వ రోజు తీసుకొని పోయి కలిపేయాలి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇబ్బుటి వాళ్ళు, వాళ్ళకి తెలియాలా, తెలుసుకుంటారని పెడుతున్నాను. ఈ మనవరాలే అమ్మ తల్లి ఈరోజు మా తల్లికి వచ్చింది. ఈరోజే కనపడింది. పూజలు గీజలు ఏమి లేవు, కానీ ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా పూజలు ఎందుకు లేవు, అందుకే ఇది చేస్తున్నాను. కానీ చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటారని పెడుతున్నాను. అమ్మ తల్లి అయితే మాత్రం ఇలా చేసుకోండి, చాలా మంచిది. బిర్యానీ అమ్మ దిగిపోతుంది, మనకి ఇబ్బంది పెట్టదు, పిల్లలకి ఇబ్బంది పెట్టదు. ఎటు పడితే అటు చేసుకున్నారు అనుకో, పిల్లలు చికాకుగా పోరుకేసుకోవటము, ఇక చాలా రోజుల తల్లి ఒంట్లో నుంచి దిగిపోకుండా ఇబ్బంది పెడుతుంటుంది. ఇలా చేసుకుంటే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు, చల్లగా దిగిపోతుంది అమ్మ. 5 రోజులు కానీ ఆఖరికైతే 9 రోజులకు లాస్ట్ ఆ తల్లి. చూడండి.